శ్వాస మీద ధ్యాస తప్ప దేని మీద ధ్యాస ఉంచినా ఉంచమని చెప్పినా అసత్య మార్గమే, అసత్య బోధే. మన సొసైటీలో, ఇంకా ప్రపంచంలో చాలా ఉన్నాయనుకోండి, మనకు అనవసరం. మన సొసైటీ వరకు చూసుకుంటే, అంటే ఈ ధ్యాన మార్గం అనే ఈ మార్గంలో చూసుకుంటే కనుక పత్రి గారు ఒక్కరే శ్వాస మీద ధ్యాస పెట్టిస్తున్నారు. ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా సత్యాన్ని చేరుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఎలా చేరుకుంటామని చెప్తాను నేను. శ్వాస మీద ధ్యాస. మనమంతా మానవులం. మానవుడు అంటే మూడు కలిపి మానవుడు. మూడు కలిపి మానవుడు. ఏమిటంటే అవి శరీరము, ఇంకా మనసు, ఆత్మ. శరీరము, మనసు, ఆత్మ. అంతే కదండి. ఆత్మ అంటే ఎవరు అనుకున్నాం? సత్యము అనుకున్నాం. ఆత్మ అంటే ఎవరు? సత్యము అనుకున్నాం. ఇప్పుడు పత్రి గారు చెప్పిన శ్వాస మీద ధ్యాస ఉంచితే ఏం జరుగుతుంది అంటే, చూడండి, ఫస్ట్ మీరు కళ్ళు మూసుకుంటారు. ఎవరైనా సరే ఏం చేస్తారు? ధ్యానంలో కళ్ళు మూస్తారు. ఎప్పుడైతే కళ్ళు మూస్తారో మీకు దేహస్థితి ఉండదు. దేహంతో చేసే పనులు చెయ్యరు. చేతులు కట్టేస్తారు, కళ్ళు మూస్తారు, కాళ్ళు కట్టేస్తారు. ఇంకా దేహంతో ఏం చేస్తారు? ఏమి చేయరు. కానీ వెంటనే ఆలోచనలు వస్తాయి మీకు. ఏమండి, కళ్ళు ముయ్యగానే ఆలోచనలు వస్తాయి రావా? అందరికీ వస్తాయి. అప్పుడు మీరేం చేస్తారు? ఆలోచనలు కట్ చేసి శ్వాస మీద పెడతారు. అదేగా చేసేది. మళ్ళా వస్తాయి, మళ్ళా కట్ చేస్తారు, మళ్ళా శ్వాస మీద పెడతారు. ఇలా చేస్తూ ఉంటే నెమ్మదిగా ఈ ఆలోచనలు ఏమవుతాయి? తగ్గుతాయి. ఒక్క స్థితిలో ఆలోచనలన్నీ ఆగిపోతాయి. ఎప్పుడైతే ఆలోచనలు ఆగిపోయినాయో, ఆలోచించేది ఎవరు? మనసు. ఇంకా ఎప్పుడైతే ఆలోచనలు ఉండవో మనసు ఉన్నట్ట లేనట్టు. ఉన్నదేంటి? ఆత్మ. ఆత్మ అంటే సత్యం, అంటే భగవంతుడు, అంటే పరబ్రహ్మ. అంటే మీరు ఎవరిని పట్టుకున్నట్టు? ఎవరిని ఆశ్రయించినట్టు? సత్యాన్ని ఆశ్రయి. అది శ్వాస మీద ధ్యాస. రాయండి, భలేగా అన్నారు. శ్వాస మీద ధ్యాస ధ్యానంలో ఏం చేస్తున్నాం? సత్యాన్ని ఆశ్రయిస్తున్నాం. కళ్ళు మూస్తాం, దేహాన్ని దాటుతాం, శ్వాస మీద ధ్యాస ఉంచి చేస్తూ ఉంటే
ఆలోచనలాగి మనసును కూడా మూసేస్తాం. అప్పుడు ఆత్మను ఆశ్రయించిన వారం అవుతాం. కళ్ళు తెరిస్తే శరీరంతో ఉంటారు, కళ్ళు మూస్తే మనసుతో ఉంటారు, శ్వాస మీద ధ్యాస ఉంచి మనసు మూస్తే సత్యంతో ఉంటారు. అర్థమవుతుందని అర్థం కావట్లేదు. అంటే శ్వాస మీద ధ్యాస బోధించేవాళ్ళు సత్యబోధకులు. ఇప్పుడు మన సొసైటీలోనే రకరకాలుగా ధ్యానం చేస్తున్నారు. అవునంటారా లేదంటారా? రకరకాలు. శ్వాస మీద ధ్యాస పెట్టించట్లా. ఏం చేస్తున్నారంటే గైడింగ్ అంటూ, గైడింగ్ దేని మీద ధ్యాస పెట్టిస్తున్నారు? వాళ్ళు చెప్పే మాటల మీద ధ్యాస పెట్టిస్తున్నారు. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు? గైడింగ్ అంటూ వాళ్ళు చెప్పే మాటల మీద ధ్యాస పెట్టిస్తున్నారు. గైడింగ్ మెడిటేషన్ అని పేరెట్టారు దానికి. అది మెడిటేషన్ కాదు. వాళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. అంటే ఏదో మాటలు చెప్తూ ఉంటారు. మాటలు చెప్తూ ఉంటే వీళ్ళు ఏం చేస్తారు? దాన్ని వింటూ ఉంటారు. ఏం చెప్తారా అని ధ్యాస దాని మీద పెడతారు, వింటూ ఉంటారు. దేంతో వింటారు? మనసుతో వింటారు. మనసుతో వింటారు. గంట అయినా 2 గంటలైనా వాళ్ళు చెప్తూ ఉంటారు, వీళ్ళు అలా ఊహిస్తూ ఉంటారు. దేంతో ఉన్నట్టు? వీళ్ళ దృష్టి దేని మీద ఉంది? మనసు మీద ఉంది. కొంచెం ఆలోచించండి. మనసు సత్యమా అసత్యమా? ఏమండి? అసత్యం. గుర్తెట్టుకోండి. మనసు అసత్యం. రాసుకోండి. ఆత్మ సత్యము. ఆత్మ కానిది ఏదైనా అసత్యమే. అందుచేత శ్వాస మీద ధ్యాస అన్నది సత్య మార్గము. గైడింగ్ మెడిటేషన్ అన్నది అసత్య మార్గం.
ఆ సత్య మార్గం పత్రి గారు బోధించబట్టే ఈ ధ్యానము ప్రపంచవ్యాప్తంగా ఎంత విస్తరించింది. ఈ శ్వాస మీద ధ్యాస బుద్ధుడు బోధించాడు కాబట్టే బుద్ధుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంత గొప్పగా విస్తరించాడండి. ఎన్ని దేశాలండి, ఎన్ని ఖండాలు, ఖండాంతరాలకు విస్తరించాడు. అలాగే మన మాస్టర్లు అయినా సరే చెప్తున్నాను నేను, శ్వాస మీద ధ్యాస బోధించిన వాడు రోజు రోజుకి ఎదుగుతాడు. మాట మీద ధ్యాస పెట్టించిన వాడు రోజు రోజుకి అంతరిస్తాడు.